గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హలో లేడీస్. ఎప్పుడు ఏదో ఒక కొత్త శారీస్తో మీ ముందు వచ్చే నేను ఇవాళ LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి వచ్చేసాం. సో ఇక్కడ ఇవాళ బ్యూటిఫుల్ శారీస్ ఏంటో లుక్ వేసేద్దామా? ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఇవాళ కలెక్షన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు, బాగున్నారండి? సో ఇవాళ మాకు ఆర్కే కలెక్షన్స్ లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? న్యూ వెరైటీస్, న్యూ డిజైన్స్ తో అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తున్నాం. ఓకే సార్, చూద్దామా? ఫస్ట్ సారి మనం మంచి టిష్యూ కోటాలో చూస్తున్నామండి. ఓకే సార్. టిష్యూ కోటాలో మనం డిఫరెంట్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ లో చూస్తాం. ఇది కూడా మనకు టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన తీసుకున్నామండి. టిష్యూ బ్యాక్గ్రౌండ్ మంచి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ, గోల్డ్ టిష్యూ కాబట్టి మనం హెవీగా షైనింగ్ అనేది ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం పింక్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాం. పింక్ లోనే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్, పర్పుల్ కలర్ మనకి వేరియేషన్ చూపిస్తూ మంచి డిజైన్ అనేది రిలీజ్ చేసాం. ఒక డైమండ్ డిజైన్ అని తీసుకున్నాం. ఒక బాక్స్ స్టైల్లో తీసుకుని మిడిల్ లో కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్ అనేది జెరీ వీవింగ్ తోనే తీసుకున్నాం. ఈ బార్డర్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇలాగే శారీలో చూసుకున్నట్లయితే మనకు మంచి ఫ్లవర్ వర్క్ అనేది మనం డిఫరెంట్ గా చూస్తున్నాం. యాక్చువల్ గా దీంట్లో 2 కలర్ షేడ్స్ వస్తున్నాయి. గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మిడిల్ లో చూసుకుంటే ఒక పింక్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ అనేది ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా ఒక ఫ్లవర్ షేప్ ఆఫ్ ముగ్గు డిజైన్ లాగా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్లయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇదే టిష్యూలోనే మనం ఫ్లవర్స్ అనేది చేంజ్ చేసాము. దీంట్లో పళ్ళు అంతా కూడా ఇలా టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగానే హెవీగా తీసుకున్నాము. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. ఓకే, సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని టిష్యూ కోటాలోనే ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ అయితే బార్డర్స్ కంటిన్యూ తీసుకున్నాం అండి. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 4260 అండి. ఓకే, ఓన్లీ 4260 కి మన ఆర్కే కలెక్షన్స్ లో బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ మనం మంచి ప్యూర్ సిల్క్ లో చూస్తున్నాం. సారీలో బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక క్రాస్ పింక్ అనేది తీసుకున్నాము. పింక్ అండ్ ఒక టెంపుల్ స్టైల్ లో ఒక క్రాస్ డైమండ్, ఆఫ్ డైమండ్ లాగా ఒక గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో మంచి డిజైన్, 2 కలర్ కాంబినేషన్స్ తో మనము షోల్డర్ బార్డర్ తీసుకున్నాం. పైన అయితే బ్లాక్ కలర్ పైపింగ్ బార్డర్ కూడా తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్టయితే మనకు షెబోరీ స్టైల్లో మనం ప్రింటెడ్ అని తీసుకున్నాం. ఈ షెబోరీ ప్రింటెడ్ లోనే దీంట్లో గోల్డ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామండి. మొత్తం టిష్యూలోనే వస్తుంది. ఇదంతా కూడా ఒక పీకాక్ స్టైల్, చిన్న మ్యాంగో స్టైల్, ఒక లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఒక నిలువు డిజైన్ లాగా తీసుకున్నాం. మనకి లీఫ్ కి మధ్య మధ్యలో పీకాక్స్ అనే డిజైన్ లాగా తీసుకున్నాం. ఈ లీవ్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా ఈ సిబోరీ ప్రింట్స్ అనేది కంటిన్యూ ఉంటుంది. కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకు చాలా సేమ్, పైన అయితే ఏ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కంటిన్యూ చేసుకుంటూ గ్రీన్ కాంట్రాస్ట్ తీసుకున్నాం. పైన పింక్ తీసుకున్నాం కదండి, ఇక్కడ గ్రీన్ తీసుకున్నాం. కింద కూడా చిన్న బాక్సెస్, 1 పింక్ బాక్స్, ఒకటి ఒక గోల్డ్ బాక్స్, 1 ఇలా కంటిన్యూగా తీసుకున్నాం. మిడిల్ లో చూసుకున్నట్లయితే బార్డర్ పైన ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నాం. నేవీ బ్లూ, యాష్ కలర్, గోల్డ్ కలర్, 3 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. పళ్ళు చూసుకున్నట్టయితే దీనికి హెవీ టిష్యూలోనే మనం ఒక బిగ్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. ఒక ఫ్లోర్ బిగ్ ఫ్లవర్స్ తీసుకొని అవి కూడా ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో మనం డిఫరెంట్ గా డిజైన్ తీసుకున్నాం. దీని బ్లౌజ్ మనం బ్లాక్ కలర్ లో ప్లెయిన్ తీసుకున్నాం. ఎందుకంటే పైపింగ్ అంతా కూడా మనం బ్లాక్ తీసుకున్నాం కదా. యాక్చువల్ గా సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ చాలా లుక్ ఉంటుంది. దీనిపైన ఏదైనా హెవీగా డిజైనర్ కూడా చేయించుకోవచ్చు. 2 సైడ్స్ బార్డర్ వస్తే కంటిన్యూగా తీసుకున్నాం అండి. ఓకే, మనకి సారీ రన్నింగ్ ఎలా ఉందో బ్లౌజ్ బార్డర్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ 5130 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5130 రూపీస్ ఓన్లీ ఇన్ ఆర్కే కలెక్షన్స్. నెక్స్ట్ సారీ చూద్దామా? జార్జెట్ లో చూస్తున్నామండి. ఓకే, ఇది ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నాం. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, ప్యూర్ మెటీరియల్ కాబట్టి. పైన బార్డర్ చూసుకున్నట్టయితే పింక్ అనేది పైపింగ్ బార్డర్ లాగా తీసుకున్నాం. చిన్న పైపింగ్ బార్డర్, ఒక గోల్డ్ బార్డర్, ఒక ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్, చిన్న బార్డర్ తీసుకున్నాం. అది కూడా ఒక వీవింగ్ డిజైన్ లాగా వస్తుందండి కంప్లీట్ గా. ఇక్కడ మంచి రెడ్ కలర్ లో చూస్తున్నాం. ఇది రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ కాబట్టి బార్డర్ అయితే మనం రెడ్ తీసుకున్నాము. రెడ్ లో కూడా ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్లయితే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక పింక్ కాంబినేషన్ తీసుకున్నాం, లైట్ ఆరెంజ్ తీసుకున్నాం, మళ్ళీ పింక్, డార్క్ పింక్ అనేది తీసుకున్నాం. ఇలా 1 by 1 కలర్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో కూడా మనం వేవ్ డిజైన్స్ టైప్ లో ఒక నిలువు డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక ట్రెండ్ అవుతున్న డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ మల్టీ కలర్స్ తో సేమ్ డిజైన్ లో ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం పైన అయితే బార్డర్ లో ఏదైతే డైమండ్ షేప్ డిజైన్ వాడామో ఇంకొంచెం డిఫరెంట్ గా ఒక ఫ్లవర్ డిజైన్ లో వచ్చేలా కూడా తీసుకున్నాం. ఈ బాక్సెస్ అనేది చుట్టూ కూడా మిడిల్ లో కూడా మనకు ఆరెంజ్, పింక్, లైట్ ఆరెంజ్ అనేది
ఒక బాక్సెస్ స్టైల్లో మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే. మిడిల్ లో చూసుకున్నట్టయితే పెయిన్ బ్లాక్ గ్రౌండ్ పైన ఒక ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం, ఒక లీప్ డిజైన్ తీసుకుని పళ్ళు అంతా కూడా ఈ ఫ్లవర్ బంచెస్ కంటిన్యూగా ఉంటుంది. ఓకే. చివరి మాకు డిజైన్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇది లైన్స్ తీసుకున్నాం, ఒక బాక్స్ లాగా బార్డర్ తీసుకున్నాం కదా, అదే బార్డర్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, మనకి ఏదైతే బార్డర్ ఉందో అది పళ్ళులో అదే కూడా పళ్ళు లాగా కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే. దీని బ్లౌజ్ తీసుకుంటే మనం ప్లెయిన్ పింక్ కలర్ తీసుకున్నామండి. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 6,560 రూపీస్ అండి. ఓకే, 6,560 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ మనం మంచి ఎల్లోలో చూస్తున్నామండి. ఎల్లోలో కూడా మనం ప్యూర్ సిల్క్ కోట్ అనేది చూస్తున్నాం. ఇది మెటీరియల్ అనేది చాలా స్మూత్ మెటీరియల్. ఓకే. పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనం కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం, ఒక బిగ్ సైజ్ కడ్డీ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం మంచి సిల్క్ కోట కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్ మెటీరియల్. ఇందులో వర్క్ అనేది మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ వర్క్ అనేది ఒక పింక్, ఎల్లో, లైట్ ఆరెంజ్, మంచి గ్రీన్ కలర్ లో డిఫరెంట్ గా ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. ఒక చిన్న ఫ్లవర్స్, లీవ్స్, బిగ్ ఫ్లవర్స్, అలా కంటిన్యూగా ఒక ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. అంటే మనకి లెమన్ ఎల్లో కలర్ పైన కలర్ వేరియేషన్స్ బాగా ఎలివేట్ అవుతుంది. ఇదంతా కూడా చాలా దగ్గరగా ఈ డిజైన్ బంచెస్ అనేది చాలా దగ్గరగా తీసుకున్నాం. ఇదంతా థ్రెడ్ డిజైన్ కదండి? థ్రెడ్ వర్క్ అండి, కంప్లీట్ థ్రెడ్ వర్క్. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. ఓకే, మనకి సారీ అంతా ఇలాగే ఉంటుంది. సేమ్ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద కూడా అదే బార్డర్ తీసుకున్నాం. దీని పళ్ళు కూడా మనం సింపుల్ గానే తీసుకున్నాం, షార్ట్ పళ్ళు తీసుకున్నాం. సారీ అంతా కూడా హెవీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి పళ్ళు అనేది మనం కడ్డీ బోర్డర్ పైన బోర్డర్ తీసుకున్నట్టుగానే కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం సిల్క్ కోటలోనే ప్లెయిన్ తీసుకున్నామండి. మంచి ఎల్లో కలర్, ఇది చాలా లైట్ వెయిట్, చాలా ఎక్కువ లైక్ చేసే కలర్ కూడా ఎల్లో కలర్ చేస్తారు కదా, అలానే బ్లౌజ్ కూడా మంచి ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ తీసుకున్నాం. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ 3,960 రూపీస్ అండి. ఓకే, ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఓన్లీ 3,960 రూపీస్ కి మన ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్. నెక్స్ట్ సారీ మనం మంచి బ్లూ లో తీసుకున్నామండి. మంచి బ్లూ అండ్ పర్పుల్, రాయల్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్టయితే కడ్డీ బార్డర్ తీసుకున్నాం, చివరి కూడా బ్లూ కలర్ పైపింగ్ తీసుకున్నామండి. ఈ మిడిల్ అంతా కూడా మనం కుప్పడం పట్టులో చూస్తున్నాం. ఇది కుప్పడం అంటేనే వెయిట్ హెవీగా ఉంటుంది, కాటన్ అనుకుంటారు కదా, ఇట్లా కాటన్ లాగా ఉండకుండా మంచి పట్టు లుక్ వచ్చేలా పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇందులో కూడా మనం ఫ్లవర్స్ అనేది చాలా డిఫరెంట్ యాంగిల్ లో తీసుకున్నాం. ఒక లీప్ డిజైన్ తో తీసుకుని లీప్ డిజైన్ కి అటాచ్ గానే ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఇది ఇంతే దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. దీని కింది బార్డర్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ తీసుకున్నామండి. మామూలుగా కుప్పడం ఒక బిగ్ బార్డర్ తీసుకుని అందులో డిజైన్ అనేది తీసుకుంటాం, కానీ ఇదేంటంటే ఇక్కత్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనేది దీనిలో యాడ్ చేసామండి. మల్టీ కలర్స్, ఒక బ్లూ కలర్, ఒక గ్రీన్ కలర్, లైట్ ఆరెంజ్, బ్లూ, ఇట్లా డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. కింద పైన బార్డర్ లాగానే కింద బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. మనకి ఫిల్ చేసినప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ షోల్డర్ పార్ట్ కూడా మనం స్టెప్స్ పెట్టినప్పుడు కూడా నీట్ గా మనం సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు కూడా ఆ కలర్ కాంబినేషన్ బాగా ఎలివేట్ అవునండి. ఈ పళ్ళు చూసుకున్నట్టయితే ఇంకా చాలా డిఫరెంట్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్, ఫుల్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. బార్డర్ లో ఏదైతే కలర్ యూజ్ చేసామో ఆపోజిట్ గా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన బార్డర్స్ అయితే కంటిన్యూ గోల్డ్ బార్డర్ తీసుకొని బార్డర్ స్టైల్లో కూడా మనం ఇక్కస్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కటింగ్ తీసుకున్నాం. మిడిల్ లో చూసుకున్నట్టయితే ఒక ఆరెంజ్ తీసుకున్నాం, ఆరెంజ్ లోనే ఒక బార్డర్ సిల్వర్ బార్డర్ తీసుకున్నాం. ఇంకోటి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఒక పికాక్ స్టైల్లో డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకున్నాం. కంటిన్యూగా గోల్డ్ కలర్ లో తీసుకున్నాం. ఒక రౌండ్ బాక్స్ తీసుకొని బాక్స్ లోపల రౌండ్ డిజైన్ అనేది ఒక సిల్వర్ తో తీసుకున్నాం, ఒక గోల్డ్ తో ఇలా పళ్ళు అనేది హెవీగా తీసుకున్నాం. ఇది సేమ్ ఇటు వచ్చినట్లుగానే అటు కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనం మల్టీ కలర్ లో తీసుకున్నామండి. ఈ బార్డర్ లో అయితే ఏదైతే కలర్స్ తీసుకున్నామో మన సారీ బార్డర్ కలర్స్ ఏదైతే ఉందో అదే కలర్ లో మంచి కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. పళ్ళులో ఇచ్చారు కదా ఎల్లో, బ్లూ, గ్రీన్, ఇలా కలర్ కాంబినేషన్ తో సేమ్ బ్లౌజ్ తీసుకున్నామండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 3,750 రూపీస్ అండి. ఓకే, 3,750 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఆర్గంజీ సిల్క్ లో చూస్తున్నాం. కంచి ఆర్గంజీ అని మనం డిఫరెంట్ గా తీస్తున్నామండి ఇప్పుడు కొత్తగా. ఇదంతా కూడా క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్ గానే ఉంటుందండి. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక పైన పింక్ బార్డర్ అనేది కంటిన్యూ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఒక కాంట్రాస్ట్ పింక్ లోనే డార్క్ పింక్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక బాక్సెస్ స్టైల్లో జెరీ వీవింగ్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇదంతా కూడా మన బాక్సెస్ లోనే ఒక బాక్స్ కూడా ఒక డిజైన్ అనేది తీసుకున్నాం. రౌండ్ బాక్స్, చిన్న ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాము. ఈ వన్ సైడ్ మాత్రం డాప్ డిజైన్ అనేది తీసుకుని మిడిల్ లో అంతా గోల్డ్ బార్డర్ లాగా తీసుకున్నాం. ఇదంతా కడ్డీ బార్డర్ లాగా చాలా డిఫరెంట్ గా కలర్ వేరియేషన్ చూపించడానికి ఇది డార్క్ పింక్ లో ఉంది, ఇది లైక్ కనకాంబరం కలర్. ఇది కూడా బార్డర్స్ లో కూడా మనం షేడ్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. బార్డర్ షేడ్స్ కూడా మిడిల్ లో బాక్స్ లో
లో కూడా ఒక మ్యాంగో డిజైన్ తీసుకున్నాం, లీఫ్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ Flower కలిపి designs అన్ని. ఒక ఫ్లవర్ బంచెస్ బూటీ స్టైల్లో తీసుకున్నాం. Okay. ఇవి ఇంతే దగ్గరగా సారీ 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. సారీ అంతా సేమ్ బార్డర్ రన్ సేమ్ బార్డర్. అవుతుంది. ఈ డై అవుతుంది, కలర్ కూడా మనం డై అవుతుంది చూడండి. ఇక్కడ డార్క్ Dark పింక్, colour ఉంది, కనకాంబరం ఇక్కడ- కనుక షేడ్ అవుతుంది. మిడిల్ పార్ట్ సారీ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాము, ఇంకా చిన్న ఫ్లవర్స్ కొద్దిగా చిన్న ఫ్లవర్ అలా 1 by 1 తీసుకున్నాం. Yeah. ఇంకొంచెం బిగ్ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం. దీని లీవ్స్, ఒక ఫ్లవర్ బంచెస్ బూటీ స్టైల్లోనే సేమ్ బార్డర్ లో అయితే ఎలా యూజ్ చేసామో అదే బార్డర్స్ కంటిన్యూగా ఇలాగ సారీలో డిజైన్ అనేది కంటిన్యూగా ఓకే, తీసుకున్నాం. మనకి 3 వేరియేషన్ ఆఫ్ సైజెస్ లో మనకి సారీ అంతా ఫ్లవర్స్ ఫ్లవర్స్ తీసుకున్నాం. ఈ Okay. చిన్నది పెద్ద అట్లా చాలా ఇంత లెంత్ లో సారీ అంతా కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. ఓకే, సేమ్ కింద పైన బార్డర్ లానే కింద బార్డర్ కూడా సేమ్ సేమ్ ఉంటుంది. పికాక్స్, లీవ్స్, ఫ్లవర్ కాంబినేషన్ ఉన్న డిజైన్స్ తో డార్క్ పింక్ లో మనకి మనం డిఫరెంట్ గా డిజైన్ అనేది తీసుకున్నాం. దీని పళ్ళు పళ్ళు వచ్చేసి- తీసుకున్నట్లయితే మనం చాలా వేరియేషన్ చూపిస్తున్నాం కొంచెం. ఈ Okay. బార్డర్స్ అయితే ఈ బార్డర్ అయితే కాంట్రాస్ట్ లోనే తీసుకున్నాం. ఈ Okay. బార్డర్ లో డార్క్ ఇచ్చినట్లుగానే కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నాం. ఇక్కడంతా కూడా మనం చిన్న బాక్సెస్ స్టైల్లో రౌండ్స్ బూటీస్ అనేది తీసుకొని అలాగే చిన్న Gold బూటీ స్టైల్ colour. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నాం. దీని బ్లౌజ్ మనం ప్లెయిన్ లో తీసుకున్నాం, ప్యూర్ సిల్క్ లో తీసుకున్నాం. ఇది మంచి ప్యూర్ సిల్క్ లో తీసుకున్నాం మెటీరియల్ కూడా. Okay. పైన చూసుకున్నట్టయితే కడ్డీ బార్డర్ తీసుకొని చిన్న లైన్ బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. హ్యాండ్స్ పార్ట్ కోసం అది. అవునండి. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్ మనకి? దీని కాస్ట్ ఓన్లీ 5130 అండి. ఓకే, 5130 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ మనం మంచి బ్లూ లో తీసుకున్నామండి. బ్లూ Yeah. అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది కూడా ప్యూర్ బనారస్ పట్టులో తీసుకున్నామండి. ఈ క్లాత్ అనేది కూడా చాలా లైట్ వెయిట్ తీసుకున్నాం. ఓకే, పైన బార్డర్ చూసుకున్నట్టయితే పింక్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాం. ఇందులో కూడా ఒక వేవ్ డిజైన్ అనేది గోల్డ్ డిజైన్ తో ఒక పట్టీ లాగా తీసుకున్నామండి. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ గోల్డ్ అండ్ మనకి సిల్వర్, కడ్డీ ఒక బార్డర్. సిల్వర్ ఒక గోల్డ్ అనేది కంటిన్యూగా ఇలాగే తీసుకున్నాం. ఇది కూడా Okay. ఒక యాంగిల్ బార్డర్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, శారీలో చూసుకున్నట్టయితే ఫుల్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే తీసుకున్నాం. Okay. గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది ఏది కనబడుతుంది. Okay. ఇందులో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది సెల్ఫ్ డిజైన్ లా కూడా మనం వీవింగ్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా ఓకే, చిన్న శారీ చిన్న అంతా flowers రన్నింగ్ అనేది. లో ఇలానే ఉంటుంది. వీవింగ్ అంతా రన్నింగ్ తీసుకున్నాం. Okay. మిడిల్ లో చూసినట్లయితే మనకు ఫ్లవర్ బుటీ స్టైల్లో తీసుకున్నాం. వీవింగ్ లోనే ఒక బుటీ లైన్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. చాలా Okay. దగ్గరగా తీసుకున్నాం ఈ బుటీ కూడా. ఇందులో ఒక లైట్ గోల్డ్, కొంచెం థిక్ గోల్డ్, Okay. అంటే డబుల్ పోగు త్రిబుల్ మనకి పోగు లైటింగ్ కి వేరియేషన్ కనిపిస్తుంది. వేరియేషన్ కనపడుతుంది. ఇది Okay. చిన్నది కొంచెం పెద్ద బుటీస్, మిడిల్ లో కూడా మనకు ఒక ఫ్లవర్ వచ్చేలా తీసుకున్నాం. ఓకే, ఇదంతా కూడా ఇంతే కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. ఓకే, మనకి డౌన్ బార్డర్ వచ్చేసి మనకి కింద బార్డర్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా పైన బార్డర్ తీసుకున్నట్టు టూ బార్డర్స్ తీసుకున్నాం, 2 లైన్స్ తీసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ 4 లైన్స్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇది కూడా వేవ్ డిజైన్స్ లోనే కంటిన్యూగా తీసుకున్నాం. బిగ్ సైజ్ లో కొద్దిగా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో మనకి టెంపుల్ ఆర్చ్ డిజైన్ లో వచ్చింది డౌన్ బార్డర్. కింద బార్డర్ కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, కింద చిన్న వేరియేషన్ కి మనకి పైన ఎలా అయితే పర్పుల్ కలర్ ఇచ్చారో అలా కింద కూడా బార్డర్ తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు కొంచెం తిక్కు పళ్ళు, కడ్డీ పళ్ళు తీసుకుని అందులోనే సారీలో బుట్టాలని ఇంకొంచెం బిగ్ ఫ్లవర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. 2 లైన్స్ తీసుకున్నాం. ఓకే, బార్డర్ లో యూజ్ చేసిన వేవ్ డిజైన్ అనేది దీంట్లో కూడా ఒక లైన్ తీసుకున్నాం. టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, మనకి శారీ అంతా రన్నింగ్ లో ఉంది కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఎక్కువ చూపించారు. అవునండి. దీని బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. ఓకే, శారీలో మనం బ్లూ కలర్ అండ్ గ్రీన్ మిక్స్ తో చూసాం కదా, అదే కలర్ లోనే మనం ప్లెయిన్ తీసుకున్నామండి. బార్డర్స్ అనేది కూడా సేమ్ శారీలో బార్డర్ లోనే కంటిన్యూగా తీసుకున్నాం. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 5700 అండి. 5700 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ మనం కంచిలో చూస్తున్నామండి. కంచిలో లైట్ వెయిట్ పట్టు అనేది తీసుకున్నాం. Okay. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పైన బార్డర్ చూసుకున్నట్లయితే మనం గ్రీన్ బార్డర్ అనేది పైపింగ్ తీసుకున్నాం. ఇందులో కడ్డీ బార్డర్ కూడా కొంచెం బిగ్ సైజ్ లోనే కడ్డీ బార్డర్ తీసుకున్నాం. ఒక వేరియేషన్ బార్డర్స్ లో కూడా మనం వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇందులో కూడా ఒక ఫ్లవర్ బంచెస్ సెట్ రన్ అవుతున్న ఫ్లవర్ అనేది కంటిన్యూగా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో గోల్డ్ డిజైన్ తో తీసుకున్నాం. ఓకే, ఇంకోటి ఒక టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది పర్పుల్ కలర్ మీద టెంపుల్ డిజైన్ అనేది గోల్డ్ అనేది చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఇది కూడా ఓకే, రెడ్ లో మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. Okay. ఇది కూడా మనకు వేరియేషన్ అనేది బార్డర్స్ లో కూడా వేరియేషన్ తీసుకున్నాం. Okay. ఇదే బార్డర్ మనం కింద బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. Okay. 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూగా తీసుకున్నాం. శారీలో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అనేది టర్న్ అవుతున్న డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి ఒక ఫ్లవర్స్, ఒక లీవ్స్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇదంతా కూడా ఒక బిగ్ ఫ్లవర్ అనేది జెరీ వీవింగ్ లోనే మనం కంచిలో లైట్ వెయిట్ అనేది చాలా స్మూత్ గా రేర్ గా వస్తుందండి. ఇలా లైట్ వెయిట్ రాదు. ఓకే, ఇందులో కూడా మనం మంచి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో చిన్న బూటీ స్టైల్లో కూడా తీసుకున్నాం. ఓకే, ఒక ఫ్లవర్ కి లీప్ కి మిడిల్ లో వచ్చేలాగా తీసుకున్నాం. ఇది డిజైన్ అనేది కూడా
ఒక ఫ్లవర్ లో మాత్రం మనం బ్లూ లో తీసుకున్నాం. ఓకే, ఇలా రెడ్ 1 by కలర్ 1 పైన కలర్స్ కనిపించడానికి ఫ్లవర్ Flowers కలర్స్ variation మనకి బ్లూ తీసుకున్నాం. అండ్ పర్పుల్ కలర్ లో తీసుకున్నాం. ఇలా శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఇదే డిజైన్ అనేది సేమ్ ఉంటుంది. బార్డర్ మనకి డౌన్ కూడా మన షోల్డర్ బార్డర్ లాగానే ఉంటుందండి. Okay. సేమ్ పైన ఏదైతే బార్డర్స్ కంటిన్యూగా చేసామో అదే బార్డర్ అనేది తీసుకున్నాం. ఓకే, దీనికి ఆపోజిట్ కాంట్రాస్ట్ పళ్ళు అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇది కూడా పైన గ్రీన్ లో తీసుకున్నాం కదండి బార్డర్, అలాగే గ్రీన్ పళ్ళు తీసుకున్నాం. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లోనే మంచి గోల్డ్ ఆల్ ఓవర్ కడ్డీ బోర్డర్ లో తీసుకుని ఇందులో కూడా ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. ఈ ఫ్లవర్ బంచెస్ లో కూడా మనం పర్పుల్ యూజ్ చేసాం కదా, అదే పర్పుల్ ని ఒక బుటీ స్టైల్లో ఫ్లవర్స్ వచ్చేలాగా తీసుకున్నాం ఈ వేరియేషన్ కోసం. ఓకే, 2 sides బార్డర్ కంటిన్యూ తీసుకున్నాం. ఇటు సైడ్ కూడా ఒక లీఫ్ డిజైన్ అనేది ఒక తీగ డిజైన్ లాగా తీసుకున్నాం కంటిన్యూగా. ఓకే, దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ గ్రీన్ లోనే తీసుకున్నామండి. ఓకే. ఈ గ్రీన్ కూడా మనం మంచి డార్క్ గ్రీన్ ఈ బార్డర్ లో యూజ్ చేసాం కదా, యా మనకి సారీ రెడ్ ఉంది కాబట్టి కాంబినేషన్ గ్రీన్ బాగా కనిపిస్తుంది. మంచి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ Okay. బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, వర్క్ కావాలన్నా చేసుకోవచ్చు. Okay. చాలా ఇది డిఫరెంట్ గా ఉంటుంది. కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 10,990 రూపీస్ అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇంత బ్యూటిఫుల్ శారీ 10,990 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు కూడా సొంతం చేసుకోవాలనుకుంటే LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయాల్సిందే. ఇదే కాదండి, ఇంకొకటి మెయిన్ రోడ్ లో కూడా ఆర్కే సెలెక్షన్స్ అని కూడా ఉంది. ఇవి రెండు హోల్సేల్ ప్రైజెస్ కి మనకు ప్యూర్ సిల్క్ లో తీసుకున్నామండి. ఓకే, ఈ ప్యూర్ సిల్క్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్. ఇంత ముందు వెరైటీ లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా మనం క్లాత్ అనేది డైలీ యూజ్ చేసుకోవచ్చు, Yeah. జర్నీలో అట్లా చాలా లైట్ వెయిట్ గా కట్టుకోవచ్చు. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక మంచి డిజైన్ అనేది తీసుకున్నాం, ఒక మంచి డార్క్ గ్రీన్ అనేది తీసుకున్నాం. ఓకే, లైట్ గ్రీన్ పైన డార్క్ గ్రీన్ అనేది చాలా వెల్వెట్ అవుతుంది. అవును, ఈ డిజైన్స్ అనేది కూడా వేవ్ డిజైన్స్ అనేది ఒక లాంటి లైన్స్ లాగా తీసుకున్నాం, ఒక 4 లైన్స్. మిడిల్ లో కూడా మనం క్రాస్ లైన్స్ అనేది కంటిన్యూ ఇలాగా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, ఈ బార్డర్ వేరియేషన్ కోసం మంచి పింక్ కాంట్రాస్ట్, ఈ పింక్ లోనే కొంచెం డార్క్ లో తీసుకున్నామండి. ఓకే, ఇది కూడా ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నాం. ఈ మల్టీ కలర్ షేడ్స్ లో తీసుకున్నాం, వైట్, లైట్ ఎల్లో, క్రీమ్, గ్రీన్, బ్లాక్, ఇలా మల్టీ కలర్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని మనకి పింక్ పైన ఏవైతే బ్యూటిఫుల్ గా కనిపిస్తాయో అన్ని యూజ్ చేసాం. ఇవి కూడా ఒక ఫ్లవర్స్ అని తీసుకున్నాం, చుట్టూ కూడా లీవ్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇలా Okay. కంటిన్యూగా తీసుకుంటూనే ఒక పికాక్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా ఒక మంచి గ్రీన్, సేమ్ పికాక్ ఎలాగా ఉంటుందో అదే గ్రీన్ లోనే మంచి డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, మనకి పికాక్ అనేది మొత్తం ఎలివేట్ ఎలివేట్ అవుతుంది. అవుతుంది. ఈ పైన లైన్ అంతా కూడా ఈ షేప్ పికాక్ అనేది తీసుకున్నాం. మిడిల్ అంతా చూసుకున్నట్లయితే ఇది ఒక హ్యాంగ్, ఇంకో డిఫరెంట్ హ్యాంగిల్ లో మనం పికాక్ అనేది తీస్తున్నాం. ఈ Okay. చుట్టూ కూడా లీవ్స్, ఒక లీవ్ డిజైన్ లాగా తీసుకున్నాం. అలాగే Okay. మిడిల్ అంతా పికాక్ అనేది చాలా వెల్వెట్ అవుతుంది. ఈ డిజైన్ Okay. అంతా కూడా కంటిన్యూగానే మిడిల్ పార్ట్ అంతా. డౌన్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇంకొంచెం వేరియేషన్ తీసుకున్నాం. ఓకే, ఒక మిడిల్ లో కూడా ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకుని అందులో కూడా క్రాస్ ఫ్లవర్స్, బాల్స్ అనేది తీసుకున్నాం. ఓకే, ఈ మిడిల్ లో ఇంకో ఫ్లవర్ తీసుకుని ఇంకో పికాక్ అనేది తీసుకున్నట్లయితే కంటిన్యూగా ఇంకో డిఫరెంట్ పికాక్ అనేది ఓకే. తీసుకున్నాం. అంటే మనకు ఒక్క పికాక్ ని 3 లేయర్స్ లో 3 చూపిస్తున్నారు. లేయర్స్ పైన బార్డర్ లాగా కింద బార్డర్ కూడా కంటిన్యూగా సేమ్ తీసుకున్నాం. కంటిన్యూ బోర్డర్. ఈ- సారీ అంతా ఇలానే ఉంటుందండి? సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుందండి. సారీ అంతా ఇలానే ఉంటుందండి? శారీలో దీంట్లో హాఫ్ వరకు ఉంటుందండి. Okay. ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకు ఇంకొక డిఫరెన్స్ లో మనం తీసుకున్నామండి. ఓకే, హాఫ్ సారీ హాఫ్ సారీ మోడల్ ఓన్లీ ప్లెయిన్, మంచి గ్రీన్ లో ప్లెయిన్ తీసుకున్నాము. ఓకే, కింద బార్డర్ లో తీసుకున్నట్టయితే శారీలో బార్డర్ పైన టాప్ లో తీసుకున్న షోల్డర్ పార్ట్ లో తీసుకున్న బార్డర్ లోనే కంటిన్యూగా తీసుకున్నాం. ఫ్లవర్స్, టెంపుల్స్, పీకాక్ అనేది తీసుకున్నాం. కింద బార్డర్ సారీ ఎలా అయితే రన్నింగ్ అవుతుందో అది డౌన్ బార్డర్ అలాగే రన్ అవుతుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు మంచి బార్డర్ లో తీసుకున్న డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఒక పెద్ద బిగ్ సైజ్ లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ మంచి గ్రీన్ లో తీసుకున్నాం. బార్డర్ లో అయితే గ్రీన్ యూజ్ చేసామో అదే గ్రీన్ ని ప్లెయిన్ తీసుకున్నాం. బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, మనకి హ్యాండ్స్ పార్ట్ కి యూజ్ అయ్యే బార్డర్ సేమ్ శారీలో బార్డర్ లో తీసుకున్నాం. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 2,520 అండి. ఓకే, 2,520 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి ఇక్కత్ పట్టులో తీసుకున్నామండి. Okay. మంచి ఇక్కత్ లో కూడా ఎల్లో అనేది చాలా డిఫరెంట్ కలర్. ఈ ఎల్లో అనేది ఇక్కత్ రాదు, చాలా రేర్ కలర్ అండి. Yeah. పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక బ్లాక్ కలర్ పైపింగ్ ఇక్కత్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది తీసుకుంటూనే ఇటు 2 సైడ్స్ తీసుకున్నాం బార్డర్ వేరియేషన్ Okay. కోసం. మిడిల్ లో చూసుకుంటే మంచి రెడ్, ఎల్లో, పింక్ కాంబినేషన్ తో కంటిన్యూగా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇది కూడా ఒక ఎల్లో అనేది ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ తీసుకుని, పింక్ కూడా ఒక డైమండ్ షేప్ తీసుకున్నాం. Okay. చుట్టూ ఎల్లో బ్యాక్గ్రౌండ్, దీనికి మాత్రం Red మెరూన్ background. ఇలా 1 by 1 కంటిన్యూగా ఇలాగే బార్డర్ సారీ అంతా ఇలాగే తీసుకున్నాం. ఓకే, శారీలో మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి ఎల్లో, ఇది కూడా చాలా స్మూత్ మెటీరియల్, డబుల్ ఇక్కత్ అండి. ఇది Yeah. ఇక్కత్ అంటే కూడా సింగిల్ ఉంటుంది, దీంట్లో డబుల్ ఇక్కత్. ఇది ఓకే, కలర్ ఇందులో కూడా ఒక చాలా బాగా rare కనిపిస్తుంది. colour. ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి రేర్ గా రేర్ గా వస్తుంది. ఇది ఒక పింక్ బాక్స్, మనం బార్డర్ లో ఇచ్చేసిన కలర్స్ లోనే మనం కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక Okay. పింక్ లోనే డార్క్ అనేది తీసుకున్నాం, ఒక బాక్స్ స్టైల్లో. ఇంకొంచెం బ్లాక్ బార్డర్ తీసుకున్నాం కదా,
అదే బ్లాక్ ఒక బాక్స్ అనేది తీసుకున్నాం. ఓకే. లైట్ పింక్ అనేది ఒక బాక్స్ తీసుకున్నాం. ఓకే, మనకి ఆపోజిట్ పింక్ ఇచ్చేసి మిడిల్ లో బ్లాక్ కలర్ ఎలివేట్ అవుతుంది. ఇలా కూడా క్రాస్ గా తీసుకున్నాం, ఇవి రన్నింగ్ అవుతున్నట్టుగా. ఓకే. మిడిల్ లో చూసుకున్నట్టయితే ఇంకా కింద పార్ట్ లో కింద బార్డర్ టైప్ లో చూసుకున్నట్టయితే ఇంకో ఆల్ ఓవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఓకే. ఇది కూడా మనకు ఒక షేప్ ఆఫ్ క్రాస్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఓకే. ఇందులో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మంచి డార్క్ గ్రీన్ లా కనపడుతుంది. మిడిల్ లో కూడా పింక్ లీవ్స్ అనేది మనకు డిఫరెంట్ యాంగిల్ లో తీసుకున్నాం. ఓకే. ఇలా కూడా 1 by 1 కంటిన్యూగా ఇంతే గ్యాప్ లెంత్ లో తీసుకున్నాము. కింద బార్డర్ లో తీసుకున్నట్టయితే ఇంకా చాలా పైన తీసుకున్న 2 sides బ్లాక్ కంటిన్యూగా తీసుకుంటూనే బాక్సెస్ అనేది 2 boxes లా తీసుకున్నాం. మనం పైన షోల్డర్ బార్డర్ కి సింగిల్ బాక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ బాక్స్ ఇంకొంచెం బిగ్ సైజ్ లో డబుల్ వచ్చేలా తీసుకున్నాం. డైమండ్ షేప్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే. పళ్ళు, దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం బార్డర్ లో అయితే ఏదైతే కలర్స్ యూజ్ చేసామో అవే కలర్స్ తోనే హెవీగా ఆల్ ఓవర్ వచ్చేలా కూడా తీసుకున్నాం. ఓకే. ఇదంతా బార్డర్స్ కలర్స్ తీసుకున్నాం కదా, ఒక పింక్, ఎల్లో, మంచి రెడ్ కాంబినేషన్, పింక్, ఇవంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తో హెవీగా తీసుకున్నామండి. ఓకే. మనకి పళ్ళు అంతా సేమ్, మనకి బార్డర్స్ ఎలా అయితే ఉన్నాయో మొత్తం పళ్ళు అంతా మనకి హెవీగా వచ్చింది. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. మంచి రెడ్ కలర్ తో తీసుకున్నాం. పళ్ళులో బార్డర్ లో రెడ్ ఎక్కువ ఉంది కదా, అందుకని మనం బ్లౌజ్ కూడా మంచి రెడ్ లోనే తీసుకున్నాం. సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనకి డీసెంట్ గా బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే. ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 12,600 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి విజిట్ చేయాల్సిందే. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, KPHB మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. సో విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామా? నెక్స్ట్ సారీ మనం మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. గ్రీన్ అండ్ ఆరెంజ్ షేప్, ఇది కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్. బార్డర్ తీసుకున్నట్టయితే కడ్డీ బార్డర్ తీసుకున్నాం. కడ్డీ బార్డర్ లో కూడా మనకు ఆరెంజ్ కలర్ లైన్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఈ బార్డర్ అనేది 2 sides కంటిన్యూగా తీసుకున్నాం. ఈ సారీలో పార్ట్ లో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఒక బాక్స్ స్టైల్ లో తీసుకున్నాం. ఇది కూడా ఒక ఆరెంజ్ లైన్స్ అనేది 5 lines అనేది తీసుకున్నాం. చెక్స్ డిజైన్ లాగా ఒక లైట్ నిలువ అంతా కూడా మనకు ఒక మంచి డార్క్ వచ్చేసి ఈ లైన్స్ అనేది లైట్ లో తీసుకున్నాం. లైట్ అండ్ డార్క్ మిక్స్ తో మంచి వేరియేషన్ అనేది కనపడుతుంది మనకి. ఇంతే బాక్సెస్ స్టైల్లో మనకు చాలా గ్రీన్ అనేది చాలా డిఫరెంట్ గా కనపడుతుందండి. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ ఇలాగే ఉంటుంది. ఇది మంచి కుప్పడం సిల్క్ లో వస్తుందండి. సిల్క్ అంటారు దీన్ని, మామూలుగా సిల్క్ లోనే వస్తుంది. పైన బార్డర్ లోనే కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ తీసుకున్నాం. పైన అయితే బార్డర్ తీసుకున్నాం, అదే కింద బార్డర్ కూడా తీసుకున్నాం. దీని పళ్ళు తీసుకున్నది శారీలో లైన్స్ అయితే ఏదైతే తీసుకున్నామో ఆరెంజ్ కలర్ లోనే హెవీగా ఆరెంజ్ కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. అలాగే కడ్డీ బార్డర్ కూడా మనం కడ్డీ బార్డర్ అనేది తీసుకున్నాం. అక్కడ గ్రీన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా బార్డర్ మనము ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ లోనే ప్లెయిన్ తీసుకున్నాం. 2 sides బార్డర్స్ అయితే కడ్డీ బార్డర్స్ కంటిన్యూ చేసాం. ప్లెయిన్ అంటే మనం దీనికి వర్క్ కూడా చేయించుకోవచ్చు కదా ఈ సారీ. మామూలు సింపుల్ అండ్ లైట్ వెయిట్ కదా, దీనికి కట్ చేసుకోవచ్చు. సో ఈ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఓన్లీ 1470 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఇది కూడా 2 shops లో అవైలబుల్ ఉంటుంది. మాదంతే హోల్సేల్ ప్రైజెస్ కే ఉంటుందండి. 2 shops లో మంది ఆర్కే కలెక్షన్ అనేది రోడ్ నెంబర్ 2 లో రైట్ సైడ్ 4th బిల్డింగ్ లో ఉంటుంది. అలాగే మనకు మన బ్రాంచ్ కూడా KPHB మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్కే సెలక్షన్ లో ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉన్న ఈ సారీ మనకి 1470 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, మాకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ని వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఆర్కే కలెక్షన్ లో ఉన్న బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ డిజైన్స్. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలి అని అంటే LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB కుకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి రావాల్సిందే. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.